తిరువూరు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గవర్నర్ గారి పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫండ్లు, దేవాలయ నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ మరియు వెండి మరియు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు మరియు చీరలు మరియు దుప్పట్లు, పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. తిరువూరు వాసవి క్లబ్స్. వారి యొక్క సహాయాన్ని అందించడం కూడా ఈరోజు వారి యొక్క కార్యక్రమాన్ని మన కళాశాల చేస్తాం. చాలా మన అందరి తరఫున కూడా రాష్ట్ర వాళ్ళందరికీ మేనేజ్ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా వాసవి క్లబ్ చైర్మన్ గారు అయినటువంటి సతీష్ గారిని, గవర్నర్ గారు సార్ ఓకే సార్ సతీష్ గారిని, వారి యొక్క సతీమణి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మరి మనందరం కూడా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తరఫున వాసవి క్లబ్ వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి సంవత్సరము కూడా వారి యొక్క సేవా కార్యక్రమాలని మన కళాశాలలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం, రాంగలోనే మన కాలేజీ క్యాంపస్కి ఎంట్రాంగలోనే సరస్వతి మాత విగ్రహం, గాంధీ గారి విగ్రహం అవన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే ఆ క్లబ్ వారు పెట్టడం అనేది జరిగింది. వాసవి క్లబ్ వారు పెట్టడం అనేది జరిగింది. అలానే బుక్స్ కూడా పోయిన సంవత్సరం కూడా మన కళాశాలకి మీకోసం ప్రకాష్ గారు అమూల్యమైన సతీష్ గారు అమూల్యమైన సందేశాన్ని మీకు అందిస్తారు. అందరూ ఏ గ్రూప్ వాళ్ళు అంతా ఒకటే గ్రూపా, అన్ని గ్రూపులు? ఓకే, మేము ఎందుకు వచ్చామనేది చెప్తున్నా. యాక్చువల్లీ సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. నాది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V212 జిల్లా అనే ఆ జిల్లాలో క్లబ్లు ఉంటాయి విడివిడిగా. తిరువూరులో ఒక 5 క్లబ్లు ఉన్నాయమ్మా. అలాగే పెనుగంచులో కూడా ఒక ఉంది, పెనుగొండ వాళ్ళు. ఈ 6 క్లబ్లు కలిసి మీ కాలేజీలో కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ దాంట్లో గవర్నర్ విజిట్ అని, జెడ్సీ విజిట్ అని, ఆర్సీ విజిట్ అని రకరకాల విజిట్లు పెడతారు. ఆ విజిట్ ఎందుకు పెడతారంటే సేవా కార్యక్రమం చేయడం కోసం పెడతాం. అలా పెట్టినప్పుడే మీకు అక్కడ విగ్రహాలు పెట్టడం కానీ, ముందు సంవత్సరం వచ్చి బుక్స్ ఇవ్వడం కానీ రకరకాల కార్యక్రమాలు చేశారు. అవునా? లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఓకే, ఉన్నా లేకపోయినా ఆల్రెడీ మా పేర్లు ఉంటుంటాయి కాబట్టి చూస్తుంటారు. కాబట్టి మేము చెప్పేదంటే ఏమి లేదమ్మా. మీరు ఇప్పుడు ఎలాగైతే సేవా కార్యక్రమం మేము వచ్చి చేస్తున్నాము, మీరు ఎలాగో రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ ఐపీఎస్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, కలెక్టర్లు రకరకాలు ఉన్నాయి. అవునా కదా? సాఫ్ట్వేర్లు మనం ఏం చేస్తున్నా సరే సేవ, మళ్ళీ ఇంకొకరికి సేవ చేయాలి అనే ఆలోచన దృక్పథంతో మనందరూ నడవాలి. అప్పుడే భవిష్యత్తు చాలా బాగుంటుంది ఆలోచనతో చెప్తున్నాము. థ్యాంక్ యూ. అవునా కదా? సో మీరందరూ కూడా నాయకుల లక్షణం పెంచుకొని వచ్చే నాయకుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపకుండా పెంచాలి. అలాగే మెంబర్షిప్ పెంచే విధానం కూడా ఒకటి ఆలోచించాలి. జనాభా ఉన్నారు బాగా, జనాభా బాగా ఉన్నారు కాబట్టి ఏదో విధంగా మెంబర్షిప్ మాత్రం పెంచి ఆటపాటు చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ తిరువూరు నుంచి ఒక గవర్నర్ గారు వచ్చారు, అవునా? తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నర్ ఎవరు రావాలి, పోటీ పడి రావాలి. దాన్ని కొంచెం డెవలప్ చేయండి. అలాగే ఇంకొకటి ముఖ్యంగా, హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.